హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈరోజు నేను ఒక సింపుల్ మేకప్ లుక్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా అండి. నేను ఎప్పుడు మాస్క్ పెట్టుకునే వీడియోస్ చేస్తున్నా కదా, ఇప్పటి నుంచి మాస్క్ లేకుండా చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మేకప్ చేస్తూ మాట్లాడుకుందామండి. ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకునే వచ్చాను అండ్ తర్వాత నేను క్లీన్జర్తో ఇలా క్లీన్ చేస్తున్నాను, ఇంకా డీప్ డస్ట్ కానీ ఏదైనా ఉంటే పోతుంది అని. సో ఇప్పుడే జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న లైట్గా డస్ట్ అయితే ఉందండి, అదే మీకు చూపిస్తున్నాను నేను. సో ఇలా క్లీన్ చేయడం వల్ల డీప్ క్లీన్ అవుతుంది. ఈవెన్ స్కిన్ కేర్కైనా మేకప్కైనా ఈ స్టెప్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా చాలా టిప్స్ అనేవి నేను షేర్ చేసుకుంటాను. నేనైతే రోజ్ మిస్ట్ అయితే స్ప్రే చేసుకుంటున్నా అండి, ఎక్స్ట్రా హైడ్రేషన్ కోసం. ఇన్ కేస్ మీ దగ్గర ఏమీ టోనర్స్ లేకపోతే జస్ట్ నార్మల్ రోజ్ వాటర్ అయినా స్ప్రే చేసుకోండి. ఇన్ కేస్ మీరు అది ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామన్నా మన ఛానల్లో వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది, ఒకసారి చూడండి. తర్వాత నా దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ నేను యూస్ చేస్తున్నాను. నా దగ్గర అయితే రీకోడ్ ఉంది, ఆల్ స్కిన్ టైప్స్. ఇన్ కేస్ మీ దగ్గర ఇది లేకపోతే దీని ఆప్షన్ అయితే పాండ్స్ ఉంటుందండి, బ్లూ కలర్ది. సో అది కూడా బాగుంటుంది, అది కూడా ఆల్ స్కిన్ టైప్స్ అయితే మ్యాచ్ అవుతుంది, అదొక్కటి. లేకపోతే రెగ్యులర్గా మీరు ఏది యూజ్ చేస్తారో ఆ మాయిశ్చరైజర్ తీసుకుని అప్లై చేయండి. దీనికి ఏమి నేను చూపించినవే కొనాలి అని కాదు, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తో ఇలా లుక్ అనేది క్రియేట్ చేయొచ్చు అని నేను చూపిస్తున్నాను. సో మాయిశ్చర్ అయిపోయాక నేను ఇలా ప్రైమర్ అయితే తీసుకున్నా అండి. సో కొంచెం ప్రైమర్ తీసుకున్నాను, ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్ అండి. సో ఇంకా బడ్జెట్లో ప్రైమర్స్ కూడా ఉంటాయి, నేను ఫ్యూచర్ వీడియోస్లో అవి కూడా చెప్తాను. సో ఇన్సైట్లో ప్రైమర్ కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. లైక్ 100 or 120 రూపీస్ ఉంటుందండి, అంతే. అది కూడా ట్రై చేయొచ్చు. నేను ప్రైమర్ అప్లై చేసుకున్నాక నేను కన్సీలర్ అండ్ ఫౌండేషన్ కూడా చూపించాను కదా, అవి అప్లై చేసుకున్నాను. నాకు లైట్గా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, సో కన్సీలర్ అనేది నేను డార్క్ సర్కిల్స్కి అప్లై చేస్తున్నాను. సో అది ఈవెన్ అయిపోయాక నేను ఫౌండేషన్ డాట్స్ కింద పెట్టేసుకుని బ్రష్తో త్రూ అవుట్ బ్లెండ్ చేసుకుంటా అండి. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా లైట్గా ఉంటుంది అండ్ ప్రోడక్ట్ కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి, నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి చాలా ఫెస్టివల్స్ ఉంటాయి, అలాగే మ్యారేజ్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయండి ఇప్పుడు. సో మీ ఇంట్లో పూజకి, వరలక్ష్మి వ్రతానికి ఇలా సింపుల్గా రెడీ అవ్వండి, చాలా బాగుంటుంది ఈ లుక్. పెద్దగా మేకప్ వేసినట్టే అనిపించదు, చాలా సింపుల్ లుక్, కానీ ఫేస్ అనేది ఫ్రెష్గా నీట్గా ఉంటుంది ఈవెన్ స్కిన్ టోన్తో. బ్రష్తో అలా ట్యాప్ చేస్తూ నేను చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బ్రష్ లేకపోతే బ్యూటీ బ్లెండర్తో అయినా ట్యాప్ చేసుకోవచ్చండి. సో నేను ఈ మధ్యన బ్రష్ అలవాటు చేసుకుంటున్నాను, సో నాకు ఇది ఒక అబ్సెషన్ అయ్యింది. సో అందుకే తర్వాత మీ దగ్గర ఏదైతే కాంపాక్ట్ పౌడర్ ఉందో దాంతో సెట్ చేయొచ్చు. నేనైతే ఫేసెస్ కెనడా తీసుకున్నాను, ఇది కూడా అరౌండ్ 150 ఆర్ రేంజ్లోనే ఉంటుంది, నేను మింత్రాలో తీసుకున్నానండి. దీంతో నేను ఫౌండేషన్ అనేది సెట్ చేసేస్తున్నాను. నాది ఆయిలీ టు కాంబినేషన్ స్కిన్ ఉంటుంది, కొంచెం ఆ టీ జోన్ దగ్గర ఆయిలీనెస్ అనేది కనిపిస్తుంది. నేను మరీ ఎక్కువ మ్యాట్లా చేయట్లేదు, లైట్గా. తర్వాత నేను బ్లష్ అప్లై చేస్తున్నాను. ఇది మీకు అలవాటు లేకపోతే స్కిప్ చేయండి, బట్ అలవాటు చేసుకుంటే మాత్రం చాలా న్యాచురల్గా స్కిన్ టోన్ అనేది ఉంటుంది. స్లోగా అలవాటు చేసుకోండి, నేను ఈ మధ్య నుంచి అలవాటు చేస్తున్నాను. తర్వాత నేను లైట్గా హైలైటర్ కూడా అప్లై చేస్తున్నాను ఆ న్యాచురల్ గ్లో కోసం. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇది జస్ట్ 5 to 10 మినిట్స్లో ఈ లుక్ అనేది క్రియేట్ అయిపోతుందండి. ఈవెన్ నేను హెయిర్ కూడా ఎలా సెట్ చేసుకుంటాను అనేది సింపుల్గా చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. నేను లారియల్ మస్కరా తీసుకున్నాను, చాలా బాగుంటుందండి, ఐలాషెస్ పెట్టినట్టే ఉంటాయి ఆ మస్కరా. అరౌండ్ 400 to 500 ఉంటుంది నైకాలో, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా లిప్స్టిక్స్లో ఇది జస్ట్ హెర్బ్స్లోది నేను యూజ్ చేస్తున్నాను అండి. ఇది కూడా నేను లాంగ్ వీడియో చేశాను, ఈ షేడ్స్ ఎలా ఉంటాయి, ఇది లాంగ్ లాస్టింగా కాదా అనేది, ట్రాన్స్ఫర్ ప్రూఫా కాదా అనేది కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో నాదైతే సెట్ అయిపోయింది మేకప్. నేను స్టిక్కర్ అండ్ కుంకుమ పెట్టేసుకుంటున్నాను. మేకప్ లుక్ అయితే అయిపోయింది. తర్వాత నేను హెయిర్ని ఎలా స్టైల్ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను.
నా హెయిర్ టైప్ వచ్చి సెమీ కర్లీ హెయిర్ అండి. సో నేనైతే ఇలా 2 పార్టిషన్స్ తీసుకుని లైట్గా స్ట్రైటన్ చేస్తాను. మరీ ఫ్లాట్ ఐరన్ చేయను, నాది రౌండ్ ఫేస్ కాబట్టి నా ఫేసే కనబడుతుంది. మరీ ఫ్లాట్ ఐరన్ చేస్తే కొంచెం బౌన్సీగా కొంచెం హెయిర్ ఎక్కువ ఉన్నట్టు చేసుకునేలా చేస్తాను. ఏదైనా మనం హీట్ టూల్ వాడినప్పుడు ఇలా హీటింగ్ స్ప్రే అనేది మస్ట్ అండి. సో నేను ఆల్రెడీ హెయిర్కి సిరమ్ రాశాను, హెయిర్ సిరమ్. తర్వాత ఇలా స్ప్రే చేసుకుని నేను కొంచెం 180 డిగ్రీస్లో పెట్టుకుని నా స్ట్రైట్నర్ని నేను స్ట్రైటన్ చేస్తున్నాను. మరీ ఫ్లాట్ ఐరన్ అయితే చేసుకోవద్దు, కొంచెం నాలా చబీ ఫేసెస్ ఉన్న వాళ్ళకి అంత బాగోదని నా ఫీలింగ్. సో అదొకటి. అండ్ సెక్షన్స్ కూడా మరీ థిన్గా తీయట్లేదు, కొంచెం థిక్గానే ఒక 2-3 సెక్షన్స్ కలిపి తీసుకుని చేస్తున్నాను. దానివల్ల లైట్గా స్ట్రైటన్ అవుతుంది. మన యాక్చువల్ హెయిర్ ఎలా ఉందో అలానే ఉంటుంది, మరీ డిఫరెన్స్ అయితే కనిపించదు ఎవరికి, జనాలకి. ఈ మేకప్ లుక్ మీరు గో టు లుక్ అని చెప్పచ్చు. రెగ్యులర్గా రోజు అయినా ఇలా రెడీ అవ్వచ్చు, లైక్ ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ ఏమైనా చిన్ని ఫెస్టివల్స్ ఉన్నా రెడీ అవ్వచ్చు. అస్సలు మాకు మేకప్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు, అసలు మాకు రాదు, మాకు మ్యాచ్ అవ్వదు అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి లుక్ని ట్రై చేయొచ్చు. మరీ ఆడ్గా అనిపించరు, చాలా మన న్యాచురల్ కలరే. మీరు చూస్తే నేను ఫౌండేషన్ అది కూడా ఎక్కువ వేయలేదు. ఎక్కడైతే నాకు స్పాట్స్, పింపుల్ స్పాట్స్, డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడే నేను పెట్టుకున్నా. ఆ బ్రష్తో చేయడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్, లైట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 97% అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ మీకు ఏ వీడియో అయినా నచ్చినా, యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో నేనైతే ఈ శారీతో స్టైలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం అండి ఇలా స్క్రీన్ ముందుకు వచ్చి వీడియో చేయడం అనేది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లాస్ట్కి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, ఎలా అనిపించింది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకేం వీడియోస్ చేయాలి, మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది కూడా నాకు మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా ఇంకా మంచి వీడియోస్ నేను చేస్తాను అండ్ జెన్యూన్గా, హానెస్ట్గా చెప్తానండి. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్.